10 మంది నామినేషన్స్లోకి వచ్చారు. సో డబుల్ ఎలిమినేషన్ పక్కా ఉంటుంది. సో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఒక కామనర్, ఒక సెలబ్రిటీ, లేదా ఇద్దరు సెలబ్రిటీస్, లేదా ఇద్దరు కామనర్స్. సో ఎవరు ఎలా ఎలిమినేట్ అవ్వచ్చు అనేది ఎర్లీ అప్డేట్ కూడా కాదండి, మళ్ళీ అప్డేట్ అంటే తగ్గొద్దు. ఇప్పుడు ఎర్లీ అనాలిసిస్ చేసుకుందాం, ఒక వైల్డ్ గెస్ కూడా చేద్దాం. ఓకేనా? ప్రోమో గురించి మాట్లాడుకొని సో దాని దగ్గరికి వెళ్దాం, పక్కాగా ఉంటుంది అనమాట. సో ఈజీగా మనం మాట్లాడేసుకుందాం, చాలా ఈజీగా. ఓకే, హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 4వ వీడియో, 3వ ప్రోమో ప్లస్ 4వ వీడియో అనమాట. ఇక్కడ నేను ప్రాబ్లం బర్నీ గారి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో బర్నీ గారితో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మాటిస్తారు, ప్రతిసారి మాటిస్తారు. ఆ టైంలో ఆ క్షణం ఆయన తప్పించుకోవడం కోసం మాటిస్తారు. మొన్న ఋతువుకి మాటిచ్చాడు, నీకు నా వల్ల అన్యాయం జరగదు, నీకు నేను ఉన్నాను, సో ప్లీజ్ తప్పుగా అనుకోకు, మన రాముని కెప్టెన్ చేస్తున్నాను అని చెప్పి తినని తీసేస్తారు. అంతకుముందు ఆ అమ్మాయి నా కోసం ఆడింది, ఆ అమ్మాయి నా కోసం నిలబడింది, ఒక్కటే ఫైట్ చేసిందని చెప్పి సో అది ఎప్పుడో సెకండ్ వీకో థర్డ్ వీక్లో ఆ అమ్మాయి వస్తే ఇప్పటికీ చెప్పుకుంటాడు ఆయన ఆ మాట. సో అమ్మాయికి పే బ్యాక్ చేసింది ఇప్పటికీ ఏది లేదు. పే బ్యాక్ చేసే టైంలో నా వల్ల కాదు, నాకు తెలియదు. సో ఇప్పుడు రీతు అదే అడుగుతుంది, మీరు అందరు మంది ఉన్నారు, సో మీరు మాకు హెల్ప్ చేయాలనుకుంటే చేయలేరా అని. అది నా ఒక్కరి కాదు కదా, అందరం కలిసి అమ్మాయిలు తీసేద్దాం, అందరూ కలిసి అమ్మాయిలు తీసేద్దాం అనుకున్నప్పుడు ఇంకా మీరు ఎక్కడ సార్ సహాయం చేసేది? అంటే మీరు గేమ్ ఆడక, మీరు గేమ్లో లేక, మీరు సైలెంట్గా కూర్చున్నప్పుడు మాత్రమే మీరు హెల్ప్ చేస్తారా వాళ్ళకి? ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు. సో మీరు అక్కడ రీతు కోసం ఫైట్ చేసి ఉండొచ్చు, ఆల్రెడీ మీరు డెమోని కిందకి తీసేశారు. ఇంకా అక్కడ ఉంది ఇద్దరు అబ్బాయిలు, సో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. సో కళ్యాణ్ ఇమాన్యుయల్ ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా రితుని తీసేటప్పుడు. పోని దానికంటే ముందు పేరు మర్చిపోయారు, దివ్యాని తీసేస్తున్నప్పుడు కూడా సో మీరు అక్కడ సపోర్ట్ చేయరు. మీరు అక్కడ ఏం సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండి అది వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళు, సో నేను ఒక్కడిని ఏం చేయమంటానంటే మీరు సపోర్ట్ చేయాలి, వద్దు అని సపోర్ట్ చేయాలి. లేదంటే మీరు ఆ అమ్మాయికి సపోర్టుగా వాళ్ళని దోసేయటమో ఏదో ఒకటి చేయాలి. సో మీరు అంటే మీరు మాట్లాడుకున్న ఇప్పటి మాటకు మాత్రం మీరు విలువిస్తారు. అంతకంటే ముందు రోజు అంతకంటే ముందు వారం కెప్టెన్సీ, అంతకంటే ముందు వారం అమ్మాయి మీకు సపోర్ట్ చేసింది, సో అవే మీరు కన్సిడర్లోకి రావు. అంటే ఇంకా మీరు సహాయం చేయాలి వాళ్ళకంటే వాళ్ళిద్దరూ మీరు ముగ్గురు నామినేషన్స్లోకి ఉంటే సో అప్పుడు మీరు సహాయం చేస్తారు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు వీళ్ళని లాగేస్తుంటే మీరు గమ్ముకు చూస్తూ ఉంటారు తప్పితే మీ వైపు నుంచి మీరు హెల్ప్ రాదు. సో నేనేమంటానంటే ఇలాంటి ప్రామిసెస్ చేసటము, ఇలాంటి ఒక బాండింగ్ని ఏర్పరచుకోవటము అనేది అన్నెసరీ. దాని తర్వాత క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పగలగాలి. ఆ సమాధానం చెప్పేది ఇప్పుడు దాటవేసే మాటలు మాట్లాడుతూ ఉంటే సో అది వర్కౌట్ అవ్వదు క్లారిటీగా. సో రితు చౌదరి అదే అడుగుతుంది, అక్కడ లోపల ఉన్న దివ్య కూడా అదే అడుగుతుంది. సో ఫస్ట్ వీక్లో వచ్చింది, నేను అసలు ఏడవను, నేను గట్టిగా ఉంటాను, నాకు ఏదైనా జరిగితే చూసుకుంటాను, బెరిగిడా అన్న అమ్మాయి మంచి వాషి లాగా చెప్పింది ఆ డైలాగు. సో అలాంటిది సడన్గా నిన్న ఏడ్చింది, ఈరోజు ఏడుస్తుంది, ఇంకా ఏడుస్తుంటుంది. బిగ్ బాస్ హౌస్ మళ్ళీ చెప్తుంటే కదా, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని, కళ్ళు తడవకుండా బిగ్ బాస్ హౌస్ని దాటలేరు ఎవరైనా ఏడవాల్సిందే, పెద్ద పెద్ద వాళ్ళు ఏడవాలి. మాస్క్ మ్యానే ఏడ్చాడు ఈ సీజన్లో, ఇంకా మిగతా వాళ్ళు ఏడవరు అని చెప్పి నాకు నమ్మకం లేదు, అందరూ ఏడుస్తారనమాట. సో ఆ పరిస్థితులు అలా ఉంటాయి. సడన్గా సిట్యువేషన్లు మనం ఒంటరిగా చేసేసేదేమో అన్న థాట్ కూడా ఏర్పడుద్ది అనమాట. సో ఇక్కడ అదే ప్రాబ్లం బర్నీ గారితో, అష్యూరెన్స్ ఇచ్చేస్తుంటాడు, ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసే టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఆయనతో అదే ప్రాబ్లం. హెల్ప్ చేశారు, పే బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నేను అంటున్న మాట కాదు, దివ్య అంటున్నమాట, ఇక్కడ పక్క రితు చౌదరి అంటున్నమాట. ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వాళ్ళు, మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు చెప్పకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇమాన్యుయల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతా రితు కూడా ఇమాన్యుయల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, బర్నీ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. సో అక్కడున్న దివ్య కూడా బర్నీ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అనమాట. అది ప్రాబ్లం. సో నలుగురు మిగులుతారు. లాస్ట్ రౌండ్ ఏదైతే బిగ్ బాస్ చెప్పారో శ్రీజ దించేస్తారో శ్రీజ అవుట్ అయిపోతుంది. సో దాని తర్వాత నలుగురు మిగులుతారు. సో ఆ నలుగురు మిగిలినప్పుడు ఆ నలుగురికి ఒక గేమ్ పెడతారు బిగ్ బాస్. సో గాలి, నీరు, నిప్పు. సో మూడు రౌండ్లో టాస్క్ జరుగుతుంది అనమాట. సో గాలి లాంటి వేగం అంటే ఆ ఊదేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఏదైతే అది ఉంటుందో సో అది పట్టుకుంటా వెళ్ళి గెలవడానికి కావాల్సిన ఫైర్, మేబీ ఆ మంట ఏదైతే గట్టిగా కొట్టాలనుకుంటాను. ఫస్ట్ నలుగురు ఆడతారు, ఆ నలుగురులోంచి ముగ్గురు, ఆ ముగ్గురులోంచి ఇద్దరు, ఆ ఇద్దరులోంచి ఒక్కరు గెలుస్తారు. ఫస్ట్ టాస్క్ నలుగురు ఆడతారు, గాలి లాంటి వేగం. సో ఏదైతే మీరు పడవలు చూసారో దాంట్లోంచి ముగ్గురు మాత్రమే ముందుకెళ్తారు, తనూజ అవుట్ అవుతుంది. సో ముగ్గురు ముందుకెళ్తారు. దీనికంటే ముందు ఇమాన్యుయల్ని తీసేయాలని చెప్పి బర్నీ గారు కళ్యాణ్తో ప్లాన్ వేస్తారు. మేబీ కళ్యాణ్ ఇమాన్యుయల్ని అలాంటి ఫిజికల్ గేమ్ వస్తే కళ్యాణ్ ఇమాన్యుయల్ని తీసేస్తాడో నేను అనుకోను.
జస్ట్ బర్నీ గారితో ఒక డిస్కషన్ అయితే జరుగుద్ది, కానీ ఒకవేళ టాస్క్ పెట్టినా కానీ కళ్యాణ్ ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తారు, కానీ బర్నీ గారికి సపోర్ట్ చేయరని నా నమ్మకం. సో బర్నీ గారు బట్ ఆయన మాట్లాడుకుంటారనమాట. దాని తర్వాత గెలవడానికి కావాల్సిన ఫైర్ ఏదైతే పట్టుకుంటారో, సో ఫస్ట్ కళ్యాణ్ ఇమాన్యుల్ పట్టుకుంటాడు, ఆయన ఫస్ట్ కళ్యాణ్ పట్టుకుంటారు అనుకుంటా. సో కళ్యాణ్ పట్టుకుంటాడు, ముగ్గురు వెళ్తారు, తర్వాత ఇమాన్యుల్, తర్వాత బర్నీ గారు. సో ఇమాన్యుల్ కళ్యాణ్ సెకండ్ రౌండ్లో గెలుస్తారనమాట. మూడో రౌండ్ సో పరిస్థితులకి తగ్గట్టు నీరు లాంటి గుణం చూపాలి. సో మూడో టాస్క్ అనమాట, ఏదైతే ఆ ఫ్లోటింగ్ టాస్క్ ఉంటుందో వాటర్ వస్తున్నప్పుడు ఆ పెట్టడానికి. సో దాంట్లో మన ఇమాన్యుల్ గెలుస్తాడు. సో ఆ రకంగా ఇమాన్యుల్, కెప్టెన్ రాము, సో వీళ్ళిద్దరు కాకుండా మిగిలిన అందరూ నామినేషన్స్లో ఉంటారు. మొత్తం ఆ 10 మంది నామినేషన్స్లోకి వస్తారు. ఇప్పుడు యాక్చువల్ ఓటింగ్ అనేది ఎవరికి పడుతుందనే తెలుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా తనూజా ఓటింగో, బర్నీ ఓటింగో ఫ్లోరాకి, లేదా సంజన గారికి ఇమాన్యుల్ ఓటింగో, లేదా ఇమాన్యుల్కి సంజన గారి ఓటింగో, సో కళ్యాణ్ ఓటింగ్ శ్రీజాకి, శ్రీజ ఓటింగ్ కళ్యాణ్కి. సో ఇలా ఒక్కొక్కరు ఓటింగ్ ఒక్కొక్కరికి, రితు చౌదరికి ఎస్పెషల్లీ రితు చౌదరికి తనూజా ఓటింగ్ పడుతుంది, బాగా గట్టిగా పడుతుంది. సో అలాగే డెమోన్ అసలు ఇప్పుడు దాకా నామినేషన్స్లోకి రాలేదు, డెమోన్ నామినేషన్స్లోకి వచ్చాడు. సో ఈ 10 మందిలో ఎలిమినేట్ అయ్యేదానికి, డబుల్ ఎలిమినేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఎలా ఉన్నాయి? సో 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఒక కామనరు, ఒక సెలబ్రిటీ, ఇది ఈజియెస్ట్ వే. అండ్ రెండోది కొంచెం ఇద్దరు సెలబ్రిటీలు, ఇది కొంచెం షాక్ ఉంటుంది, చాలా పెద్ద, ఇది కొంచెం షాక్ ఉంటుంది. ఇద్దరు కామనర్లు, ఇది బీభత్సమైన షాక్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 7 కామనర్లు వచ్చారు దివ్యతో సహా కలిపి. అలాంటిది ఇప్పుడు దాంట్లో 4 మిగిలారు, 3 వెళ్ళిపోయారు. ఫస్ట్ వీక్లో సెలబ్రిటీ వెళ్ళింది, వరుసగా 3 వారాలు కామనర్సే వెళ్ళిపోతా ఉన్నారు. సో ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్, ఒక కామనర్ని ఒక సెలబ్రిటీని తీసేస్తారా అంటే అక్కడ 4 కామనర్స్ ఎంతో కొంత గేమ్ ఆడేవాళ్ళే, ఎంతో కొంత వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, ఎంతో కొంత వాళ్ళు రచ్చ రంబోలాలు చేసేవాళ్ళే తప్పితే. సో మేబీ అక్కడ డెమోన్ పవన్కు టాస్క్లో తప్పితే మిగిలినంతా అంత ఫైర్ లేదు, కానీ సో మిగిలిన ముగ్గురు చాలా గట్టిగా గేమ్ ఆడుతున్నారు. సో ఒకవేళ పోవాలి అనుకుంటే ఇప్పటి వరకు డెమోన్ పవన్ వరుసగా 2 వారాల నుంచి నామినేషన్స్లోకి రాలేదు, కాబట్టి మేబీ డెమోన్ పవన్కి ఆ ఎలిమినేషన్ ఎడ్జ్ కనిపిస్తూ ఉంది, ఒక కామనర్ ఒక సెలబ్రిటీ అయితే. సో సెలబ్రిటీలో మనకి ఇంకా ప్రాబ్లం లేదు, ఫ్లోరా గారు కనిపిస్తూ ఉన్నారు, క్లియర్ కట్గా ఫ్లోరా గారు కనిపిస్తూ ఉన్నారు. సో ఒక సెలబ్రిటీ ఒక కామనర్ అయితే ఇలా ఉంటుంది. లేదు ఇద్దరు సెలబ్రిటీస్ అన్నప్పుడు, సో ఇద్దరు సెలబ్రిటీస్ అన్నప్పుడు గేమ్ ముందుకు వెళ్ళాలి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, వైల్డ్ కార్డ్స్లో కూడా అందులో మామూలు కట్అవుట్ కదా, ఒక అబ్బాయి కట్అవుట్, అమ్మాయిలో కూడా ఒక అమ్మాయి కట్అవుట్. సో గట్టిగా మాట్లాడే వాళ్ళు, గట్టిగా గేమ్ ఆడే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మధ్యలో కనీసం వాళ్ళ గురించి వాళ్ళు గట్టి ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేని, వాళ్ళ గురించి వాళ్ళు గట్టిగా మాట్లాడుకోలేని, వాళ్ళ గురించి వాళ్ళు గట్టిగా పాయింట్ అవుట్ చేయలేని వేరే పర్టికులర్ పర్సన్స్ని ఉన్న పర్టికులర్ హౌస్లో ఎవరున్నారంటే సో క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఫ్లోరా గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన సుమన్ శెట్టి గారు. సో ఫ్లోరా గారు, సుమన్ శెట్టి గారు మేబీ ఈ అంటే మనం హనీమూన్ పీరియడ్ అంటారు చూసారా, సో మేబీ ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయిందేమో. సో ఇంకా వాకౌట్ చేయాల్సిన అవసరం బయటకి ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీస్ అయితే వీళ్ళిద్దరు వెళ్ళిపోయేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ నెక్స్ట్ లేదు ఇద్దరు కామనర్స్ వెళ్ళాలి అనుకుంటే సో పక్కా కళ్యాణ్ ఉంటాడు, కళ్యాణ్కి నో డౌట్, కళ్యాణ్ ఖచ్చితంగా ఉంటాడు. అసలు ఈ మళ్ళీ వేరే ఋతువుని క్షమించడాలు కొంచెం అట్లా జరుగుతుంది. మేబీ మళ్ళీ ఆ పులిహోర కలపటాలు, ఆ ఓదార్పులు మొదలు పెట్టకపోతే మాత్రం కళ్యాణ్ టాప్ 5 కంటెస్టెంట్. సో దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఒక కామనర్ కంపల్సరీ టాప్ 5లో ఉంటాడు. ఆ టాప్ 5లో ఉండే పర్టికులర్ పర్సన్ కళ్యాణ్ అని అనిపిస్తుంది మొన్న జరిగిన గేమ్కి. సో కొంచెం రూట్ మారుతున్నట్టు అనిపిస్తుంది, చూడాలి ముందు ఏం జరిగింది అనేది. ఇప్పటి వరకు అయితే మాత్రం కళ్యాణ్ టాప్ 5లో ఉండడానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది, గట్టిగా ఓటింగ్ కూడా జరుగుతూ ఉందన్నమాట. లేదు ఇంకొక ఇద్దరు కామనర్స్ని ఎవరిని పంపించాలి అనుకున్నప్పుడు సో దివ్య ఎలిమినేషన్ రౌండ్ని ఫేస్ చేసి వచ్చింది. సో దివ్య డెమోన్ పక్కా ఉంటాడు. సో డెమోన్తో పాటు దివ్య వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోవచ్చు. శ్రీజాను ఉంచుతారు నాకు తెలిసి, ఎందుకంటే కళ్యాణ్ శ్రీజ ఫ్రెండ్షిప్ కొంచెం ఉంటుంది కాబట్టి. సో ఓటింగ్ తోటి కొంతమందికి పని లేదు. నేను నిన్న కూడా చెప్పాను, మాస్క్ మ్యాన్కి అసలు ఓటింగ్తోనే పని లేదు. మాస్క్ మ్యాన్ నామినేషన్స్లోకి వచ్చిన అంతకుముందు వచ్చిన ప్రతిసారి కూడా నామినేషన్లో అతి గొప్ప ఓటింగ్ ఏమి ఆయనకి పర్లేదు హరీష్ గారికి. బట్ ఆయన మీద నమ్మకము భరోసా పెట్టుకుంది బిగ్ బాస్ టీము. ఆ నమ్మకాన్ని భరోసాని ఆయన అందుకోలేకపోయాడు కాబట్టి ఆయన ఎలిమినేషన్ చేసి బయటికి పంపించాల్సి వచ్చింది ఈ వీక్. ఇంకా ఆయన వాళ్ళ నుంచి కంటెంట్ రాదు అని. బట్ శ్రీజ నుంచి మనకి కంటెంట్ వస్తుంటుంది, అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు. ఆ అమ్మాయి నుంచి బీభత్సమైన కంటెంట్ వస్తూ ఉంటుంది, చాలా గట్టి కంటెంట్ వస్తుంటుంది కాబట్టి. సో మేబీ ఒకవేళ కామనర్స్లో నుంచి డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా డెమోను దివ్య బయటకు వెళ్ళిపోవడానికి చాలా గట్టి ఛాన్సెస్ ఉన్నాయి. నేనేమనుకుంటున్నానంటే ఒక సెలబ్రిటీ ఒక కామనర్కి కూడా నేను ఓట్ వేయట్లేదు, ఇద్దరు సెలబ్రిటీస్కి నేను ఓట్ వేస్తున్నాను. మ్యాక్స్ ఇద్దరు సెలబ్రిటీస్ బయటకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఫ్లోరా గారు అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది డబుల్ ఎలిమినేషన్లో.
ఎందుకంటే డెమాన్ పవన్ ఉండాలి, ఎందుకంటే లోపలికి వచ్చే కట్అవుట్లు గట్టిగా టాస్క్లు ఆడేవాళ్ళు ఉన్నారు. సో మేబీ కొంచెం ఆ టాస్క్లు ఆడే వాళ్ళతో ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి కాబట్టి డెమాన్ పవన్ ఈ వీక్ ఉంటారు, ఖచ్చితంగా డెమాన్ పవన్ ఉంటాడు ఈ వీక్. ఎందుకంటే ఆ కంటెంట్ కూడా పులిహోర కంటెంట్ కొంచెం మేబీ బిగ్ బాస్ మీద ఎంకరేజ్ చేస్తున్నట్టుంది, ఎక్కడ కట్ ఆఫ్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు నాకైతే. ఓకేనా, చాలా తక్కువగానే వాళ్ళు దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు తప్పితే దాని గురించి మరీ హైలైట్ చేసి మాట్లాడట్లేదు. సో వాళ్ళు కూడా ఎన్ని లెటర్స్ వచ్చినా రితు చౌదరికి వీళ్ళు ఎంత మాట్లాడుకున్నా, ఈ అబ్బాయికి ఎంత లెటర్ వచ్చినా వీళ్ళు మళ్ళీ అన్నాలు తినిపించుకోవడాలు పులిహోర కలుపుకోవడాలు ఇవన్నీ కామనే జరుగుతూ ఉన్నాయి. మేబీ ఆ ఎఫెక్షన్ అనేది మనం ఆ లెటర్లు కూడా ఆపలేకపోతున్నాయేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నీరు కానీ అవి ఆపలేకపోతున్నాయేమో, వీళ్ళని మార్చలేకపోతున్నాయేమో అని అనిపిస్తూ ఉందన్నమాట. సో వీళ్ళిద్దరు లేదు ఇంకా కొంచెం వెరైటీగా బిగ్ బాస్ అవన్నీ ఆలోచిస్తే రితు చౌదరిని అండ్ మన ఈ డెమోని ఇద్దరిని పంపించచ్చు వెరైటీగా. అంటే ఒక కామనర్ ఒక సెలబ్రిటీ అన్నారు కదా, సో ప్రేమ పక్షుల్లాగా జంట పక్షులు అనుకోండి, ప్రేమ పక్షులు అనే వర్డ్ కరెక్ట్ కాదు, జంట పక్షులు. సో ఈ జంట పక్షుల్ని బయటకు పంపించేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట ఓవరాల్గా. సో ఇది వైల్డ్ గెస్, మేబీ అనాలిసిస్. సో ఎలా చూసుకున్నా కానీ ఇలాగే అనిపిస్తూ ఉందన్నమాట. నా ఓటు అయితే మాత్రం ఇద్దరు సెలబ్రిటీస్కే నా ఓటు పడుతుంది. సో మీరు ఎలా ఎలిమినేట్ అవుతారు? సో డబుల్ ఎలిమినేషన్ అయితే కామనరు సెలబ్రిటీ అనుకుంటున్నారా, లేదా ఇద్దరు సెలబ్రిటీస్ అనుకుంటున్నారా, లేదా ఇద్దరు కామనర్స్ అనుకుంటున్నారా ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను, సో అక్కడ ఓటేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఆ లింక్ కాపీ చేసి షేర్ చేయండి. సో వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించండి. మినిమం ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి దాంట్లో. ఓకే, జై హింద్.